దాని గురించి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు జయకేతన ప్రాజెక్ట్ వచ్చి మనకి 10 ఎకర్స్ అండి. ఇది వచ్చి మనకి ఏదైతే NH-161 నాందేడ్ హైవే చెప్తున్నామో కరెక్ట్‌గా దానికి ఆనుకొని ఉంటది. మనం ఏదైతే బాంబే హైవే చెప్తున్నామో దానికి కరెక్ట్‌గా 16 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో వస్తుంది. ఇది మనకి జేఎన్‌టీ యూనివర్సిటీకి అపోజిట్‌లో వస్తదండి. ఇప్పుడు జేఎన్‌టీ యూనివర్సిటీ వచ్చి మనకి 250 ఎకరాల క్యాంపస్ అది. ఆ క్యాంపస్ కరెక్ట్‌గా మనకి అపోజిట్‌లో ఉంటది ఈ ప్రాజెక్ట్. మనకి ఏదైతే ఈ క్యాంపస్ ఉందో, క్యాంపస్‌కి అపోజిట్‌లో ఉండటం వల్ల రేపన్న రోజు రెంటల్ ఇన్‌కమ్‌కి మనకి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మన వెంచర్‌కి కరెక్ట్‌గా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మనకి శివంపేట అనే విలేజ్ ఉంది. శివంపేట వచ్చి మనకి రీజనల్ లింక్ రోడ్ జంక్షన్‌గా రేపు ఫ్యూచర్‌లో ఏర్పడబోతుంది ఫ్రెండ్స్. ఏదైతే మనకి కుకట్పల్లి ఉండిందో ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు సేమ్ అదే పొజిషన్‌లో మనకి సుల్తాన్‌పూర్ ఉందండి. రేపు ఈ జేఎన్‌టీ వల్ల గానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ వల్ల గానివ్వండి, మనకి కుకట్పల్లి లాగా రేపు జేఎన్